ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించినటువంటి అంశాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ గురించి ప్రస్తావించడం కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాన్ని తెలుపుతూ రసాభాస చేస్తూ ఉన్నది. మాణిక్యం ఠాగూర్ అనేటువంటి వ్యక్తి ఈ అంశం మీద విపరీతార్థాలు తీస్తూ ఆర్ఎస్ఎస్ గురించి మరొకసారి బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అసలే మాణిక్యం ఠాగూర్కి ఏం తెలుసు? కాంగ్రెస్ అంటే కేవలము అధికారకాంక్షతో పనిచేసేటువంటి ఒక రాజకీయ పార్టీ. ప్రజాసేవ ఎప్పుడో మర్చిపోయింది. దేశ సేవ చేసినటువంటి వాళ్ళు, స్వతంత్రం కోసం పోరాడినటువంటి ప్రముఖులు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని రంగాల్లోనూ అన్ని పార్టీల్లోనూ పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. గాంధీ అనేటువంటి తోకను తగిలించుకొని మేమే రాజ్యాన్ని స్వతంత్రాన్ని సంపాదించాం అనేటువంటి వాగుడు ఈనాడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అధికారంలో ఉండి అవినీతి ఆలవాలయంగా నిలిచింది. ప్రతి దాంట్లోనూ కూడా అవినీతి చేసింది. దేశం ఇంత ఆర్థికంగా వెనకపడిపోయి ఉండడానికి ప్రధాన కారణం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి మరొకరి మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేయాలి. ఆర్ఎస్ఎస్ పుట్టుక నుండి ఇప్పటి వరకు కూడా దేశం కోసం మాత్రమే, దేశ ప్రజల కోసం మాత్రమే ఆలోచన చేసింది. దేశంలో ఎటువంటి కెలామిటీస్ జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, దేశంలో చైనా వార్, పాకిస్తాన్ వార్, బంగ్లాదేశ్ వార్లు జరిగిన అన్ని వారాల్లోనూ కూడా, అన్ని సందర్భాల్లోనూ కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తలు దేశ సేవ కోసం పనిచేస్తూనే ఉన్నారు. అహర్నిశాలు కృషి చేస్తూనే ఉన్నారు. సమాజ సేవ తప్ప మరొక అవగాహన లేనటువంటి వ్యక్తులుగా వాళ్ళు దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి సంస్థ పనిచేస్తున్నది. స్వయం సేవకులు అంటే తమకు తాను రక్షించుకుంటూ మరొకరిని రక్షించడమే. అదే వాళ్ళు చేస్తున్నటువంటి పని. ఈ చిన్న విషయాన్ని కూడా గ్రహించలేనటువంటి మాణిక్యం ఠాగూరు, కాంగ్రెస్ వ్యక్తులు లేదా కాంగ్రెస్ ప్రెసిడెంటు ఏం తెలుసని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీద ఆ విధమైనటువంటి ప్రలాపన చేస్తున్నారో దేశ ప్రజలకు అర్థం కాదు. ఒకప్పుడైతే ప్రధానమంత్రి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకముందు అయితే రాష్ట్రీయ స్వయం సేవక్ గురించి అపోహలు ఎన్నో ఉన్నాయి. ఒక స్వయం సేవకే ప్రధానమంత్రి అయ్యి దేశానికి ఎటువంటి పాలన అందిస్తున్నాడో అందరూ గ్రహించిన తర్వాత, చూసిన తర్వాత, అనుభవించిన తర్వాత, ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కూడా ఇంకా ఆర్ఎస్ఎస్ను బూచిగా చూపించాలని గాంధీ గారిని చంపినటువంటి సంస్థని ప్రలాపన చేయడం అనేటువంటిది వారి యొక్క అజ్ఞానానికి నిదర్శనం. ఈనాడు దేశంలో ఉండేటువంటి అన్ని రంగాలలోనూ కూడా స్వయం సేవకులు ఉన్నారు. అన్ని దేశాలలో ఉండేటువంటి వ్యక్తుల్లో కూడా ప్రముఖ స్థానంలో స్వయం సేవకులు పనిచేస్తున్నారు. అందుకే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి సంస్థ ఒక్క భారతదేశానికి చెందినటువంటిది కాదు. ఇప్పుడు విశ్వవ్యాపితంగా ఇప్పుడు అమెరికాలో కూడా బోల్డన్ని శాఖోపశాఖలుగా పనిచేస్తూ ఉన్నారు స్వయం సేవకులు. కాబట్టి కేవలము ప్రజా సంక్షేమం, ప్రజాసేవే స్వయం సేవకులు చేస్తున్నటువంటిది. దేశం యొక్క పరమ వైభవ స్థితిని చూడాలనేటువంటి అహర్నిశము పనిచేసేటువంటి స్వయం సేవకుల బృందమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. కాబట్టి ఈ చిన్న విషయాన్ని అయినా సరే ఇప్పటికైనా గుర్తెరిగి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అందరికీ మంచిది. లేకపోతే రానున్న రోజుల్లో చాలా విపరీతమైనటువంటి పరిణామాలు దారితీయడానికి అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్, తస్మాత్ జాగ్రత్త. మీకు అధికారం కోసమే మీరు ప్రాకులాడతారు. అవినీతి చేయడానికే కాంగ్రెస్ వాళ్ళు పుట్టారు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. జై హింద్, జై భారత్.